హలో ఫ్రెండ్స్, టెక్నూరుల్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం జియో డిజిటల్ సెటప్ బాక్స్ గురించి మాట్లాడుకుందాము. యాక్చువల్గా ఇది హైబ్రిడ్ సెటప్ బాక్స్ అన్నమాట. అంటే ఈ సెటప్ బాక్స్ని వాడి రెగ్యులర్ కేబుల్ టీవీని కూడా చూడవచ్చు. అలాగే ఇది ఒక ఆండ్రాయిడ్ టీవీ బాక్స్ లాగా కూడా ఉపయోగపడుతుంది. అంటే ఈ బాక్స్లో మనకి కొన్ని ఓటీటీ యాప్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ బాక్స్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది. అలాగే ఇది ఒక 4K సెటప్ బాక్స్ అన్నమాట. సో ఈ సెటప్ బాక్స్ని మనం సెపరేట్గా కొనాల్సినటువంటి అవసరం లేదు. మనం ఎప్పుడైతే జియో గిగా ఫైబర్ కనెక్షన్ తీసుకుంటామో దాంతోపాటు ఈ బాక్స్ కూడా యాజ్ ఎ కాంప్లిమెంటరీ వస్తుందన్నమాట. ఈ వీడియోలో మనం ఈ సెటప్ బాక్స్ అన్బాక్సింగ్ చూద్దాము. అలాగే ఈ సెటప్ బాక్స్లో ఎలాంటి ఫీచర్స్ వస్తాయి అనేటువంటివి కూడా చూద్దాం. జియో సెటప్ బాక్స్ ఈ విధమైన బాక్స్లో వస్తుంది. ఈ బాక్స్ వచ్చేటప్పటికి కంప్లీట్గా బ్లూ కలర్లో ఉంది. సో బాక్స్ మీద కనుక చూసుకున్నట్లయితే జియో డిజిటల్ లైఫ్ అని చెప్పేసి రాసేస్తుంది. అలాగే బాక్స్ ఈ సైడ్ కనుక తీసుకున్నట్లయితే జియో హైబ్రిడ్ HTB యువర్ ఎంటర్టైన్మెంట్ గేట్వే అని చెప్పి రాసేస్తుంది. అలాగే బాక్స్ రైట్ సైడ్ విత్ లవ్ ఫ్రమ్ జియో, అలాగే బాక్స్ లెఫ్ట్ సైడ్ విత్ లవ్ ఫ్రమ్ జియో అని చెప్పి రాసేస్తుంది. అలాగే ఇక్కడ మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కనబడుతుంది. తర్వాత బాక్స్ని ఓపెన్ చేద్దాము. సో బాక్స్ లోపల మనకి ఫస్ట్ క్విక్ స్టార్ట్ గైడ్ అనేటువంటిది కనబడుతుంది. ఇక్కడ సేఫ్టీ గైడ్ లైన్స్ అలాగే యాక్సెసరీస్ లిస్ట్ అనేటువంటిది ఇచ్చారు. సో దీన్ని పక్కన పెడదాం. నెక్స్ట్ మనకి సెటప్ బాక్స్ అనేటువంటిది కనబడుతుంది. ఇది కంప్లీట్గా ప్లాస్టిక్ బాడీలా కనబడుతుంది. సో దీన్ని కూడా మనం పక్కన పెడదాం. సో నెక్స్ట్ మనకి బాక్స్ లోపల HDMI కేబుల్ అనేటువంటిది కనబడుతుంది. సో సెటప్ బాక్స్ని టీవీతో కనెక్ట్ చేయడానికి. అలాగే బాక్స్ లోపల మనకి పవర్ అడాప్టర్ అనేటువంటిది కనబడుతుంది సెటప్ బాక్స్కి పవర్ సప్లై కోసం. అలాగే సో సెటప్ బాక్స్ రిమోట్ అనేటువంటిది ఇక్కడ మనకి కనబడుతుంది. సో దీన్ని కూడా మనం పక్కన పెడదాము. సో ఫైనల్గా మనకి ల్యాన్ కేబుల్ అనేటువంటిది కనబడుతుంది. సో రూటర్ నుంచి సెటప్ బాక్స్ని కనెక్ట్ చేయడానికి. సో దీన్ని కూడా మనం పక్కన పెడదాం. సో ఇంకా బాక్స్లో అయితే ఏం లేవు. సో జియో సెటప్ బాక్స్ చూస్తానికి ఈ విధంగా ఉంటుంది. సైజ్ అయితే చాలా చిన్నదిగా ఉంది. అలాగే చాలా లైట్ వెయిట్ ఉంది. సో బాక్స్ మీద కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ జియో బ్రాండింగ్ అనేటువంటిది కనబడుతుంది. ఇది మొత్తం ప్లాస్టిక్ మెటీరియల్తో తయారు చేసింది. సో అలాగే ఈ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఎయిర్ వెంట్స్ అనేటువంటివి కనబడతాయి. అలాగే ఇక్కడ LED ఇండికేటర్ అనేటువంటిది కనబడుతుంది. అలాగే బ్యాక్ సైడ్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి RF ఇన్పుట్ అనేటువంటిది కనబడుతుంది. ఇది కేబుల్ కనెక్షన్ ఇవ్వడానికి అనమాట. ఇది వచ్చేటప్పటికి ఆక్స్ పోర్ట్, నెక్స్ట్ వచ్చేటప్పటికి HDMI పోర్ట్, అలాగే USB 3.0 పోర్ట్, అలాగే ల్యాన్ పోర్ట్, అలాగే ఇది వచ్చేటప్పటికి USB 2.0 పోర్ట్, అలాగే ఇది ఇక్కడ పవర్ జాక్ అనేటువంటిది కనబడుతుంది. ఈ రూటర్ వచ్చేటప్పటికి డ్యూయల్ బ్యాండ్ వైఫైని సపోర్ట్ చేస్తుంది. సో ఓవరాల్గా దీని బిల్ క్వాలిటీ ఓకే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం రిమోట్ని చూద్దాము. సో రిమోట్ చూస్తానికి ఏ విధంగా ఉంటుంది. ఇది నార్మల్ టీవీ రిమోట్ లాగానే కనబడుతుంది. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మ్యూట్ బటన్ కనబడుతుంది. అలాగే ఇక్కడ LED ఇండికేటర్ కనబడుతుంది. ఇది బ్లూటూత్ రిమోట్ అనమాట, IR రిమోట్ కాదు. అలాగే ఇది పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్. అలాగే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే గైడ్, టీవీ, సినిమా, ప్రొఫైల్, హెల్ప్ ఇలాంటి బటన్స్ అనేటువంటివి కనబడతాయి. ఇది వచ్చేటప్పుడు ప్లే అండ్ పాజ్ బటన్, అలాగే ఫార్వర్డ్, రివైండ్, బ్యాక్, హోమ్, అలాగే ఇక్కడ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి ఛానల్ అప్ అండ్ డౌన్ బటన్, అలాగే ఇది వచ్చేటప్పటికి రికార్డింగ్ బటన్ అనమాట. అలాగే ఇది వచ్చేటప్పటికి వాయిస్ కమాండ్స్ ఇవ్వడానికి ఈ బటన్ని వాడి వాయిస్ కమాండ్ ఇవ్వాలి. ఇక్కడ మనకు కొన్ని డిజిట్స్ అనేటువంటివి కనబడతాయి. అలాగే ఇక్కడ జియో బ్రాండింగ్ అనేటువంటిది కనబడుతుంది. సో ఇది కూడా కంప్లీట్గా ప్లాస్టిక్ బాడీతోనే తయారు చేశారు. సో ఈ రిమోట్లో మనకి 2 AAA బ్యాటరీస్ అనేటువంటివి పెట్టాలి. నెక్స్ట్ సెటప్ బాక్స్ని టీవీతో కనెక్ట్ చేసి దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో చూద్దాం. సో సెటప్ బాక్స్ కంప్లీట్గా పవర్ ఆన్ అయిపోయింది. సో జియో సెటప్ బాక్స్ హోమ్ పేజ్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం హోమ్ పేజ్ మీద కనుక చూసుకున్నట్లయితే డిఫరెంట్ యాప్స్ అనేటువంటివి కనబడతాయి. అలాగే ఫస్ట్ మనం టాప్ రోలో కనుక చూసుకున్నట్లయితే మైక్ ఐకాన్ అనేటువంటిది కనబడుతుంది. సో దీన్ని వాడి మనం అంటే ఈ రిమోట్ వాయిస్ కమాండ్స్కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి వాయిస్ కమాండ్స్ని ఇవ్వచ్చు అనమాట. అలాగే నోటిఫికేషన్ ఐకాన్, నెక్స్ట్ అలాగే రిమోట్ స్టేటస్, అలాగే యూజర్ ఇన్ఫర్మేషన్, నెక్స్ట్ సెట్టింగ్స్ అనేటువంటివి కనబడతాయి. సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాము. సో ఇక్కడ మనకి నెట్వర్క్ స్టేటస్, అలాగే యాప్స్, అలాగే డివైస్ ప్రిఫరెన్సెస్. సో దీనిలోకి వెళ్దాం. సో ఇక్కడ అబౌట్ సెక్షన్లోకి వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ మనకి మోడల్ నెంబర్, అలాగే ఆండ్రాయిడ్ వర్షన్ 9 చూపిస్తుంది. సో చెక్ చేద్దాము. ఇది ఆండ్రాయిడ్ పైతో వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. అలాగే ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ వచ్చేటప్పటికి 5th ఆగస్ట్ 2018 అని చెప్పేసి చూపిస్తుంది. సో చాలా ఓల్డ్ ప్యాచ్ ఇది, లేటెస్ట్ అయితే ఏం రాలేదు ఇంకా. అలాగే డేట్ అండ్ టైం, నెక్స్ట్ లాంగ్వేజ్, అలాగే HDMI CEC. దీన్ని ఆన్ అండ్ ఆఫ్ చేయొచ్చు. ఒకవేళ మీ టీవీ HDMI CEC కనుక సపోర్ట్ చేస్తున్నట్లయితే దీన్ని ఆన్ చేసుకోవాలి. అలాగే సౌండ్లో కనుక వెళ్ళి చూసినట్లయితే
సిస్టమ్ సౌండ్స్ ఆన్ అండ్ ఆఫ్ ఆప్షన్ కనబడుతుంది. అలాగే ఇక్కడ సరౌండ్ సౌండ్ ఆటోమేటిక్గా ఉంటుంది. అంటే మీరు ప్లే చేస్తున్నటువంటి కంటెంట్ సరౌండ్ సౌండ్ని కనుక సపోర్ట్ చేస్తున్నట్లయితే ఆటోమేటిక్గా ఇది పనిచేస్తుంది. అలాగే స్టోరేజ్లో కనుక వెళ్ళి చూసినట్లయితే టోటల్ స్టోరేజ్ వచ్చేసేటప్పటికి 4.2 GB. సో అవుట్ ఆఫ్ 4.2 GBలో మనకి 3.3 GB అవైలబుల్లో ఉంది. ఇక్కడ మనం హోమ్ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ యాప్ వచ్చేటప్పటికి జియో టీవీ ప్లస్. ఇక్కడ ఏంటంటే మనకి డిఫరెంట్ యాప్స్ నుంచి కంటెంట్ అనేటువంటిది కనబడుతుంది. అంటే వూట్, డిస్నీ, ఆల్ట్ బాలాజీ, ఈరోస్ నౌ, సోనీ లివ్, హాట్స్టార్ అంటే వాటికి సంబంధించినటువంటి కంటెంట్ ఇక్కడ కనబడుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఛానల్స్ అనేటువంటివి కనబడతాయి. డైరెక్ట్గా ఈ యాప్స్ని మనం ఇక్కడ నుంచి లాంచ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ మనకి కొన్ని లైవ్ ఛానల్స్ అనేటువంటివి ఉన్నాయి. సో వూట్ ప్రీమియం లైవ్ ఛానల్స్. సో ఈ సెటప్ బాక్స్తో పాటు మనకి కొన్ని ఓటీటీ యాప్స్ యొక్క ప్రీమియం మెంబర్షిప్ వస్తుంది. వాటిలో వూట్ కూడా ఒకటి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కామెడీ సెంట్రల్ హెచ్డి, అలాగే కలర్స్ హెచ్డి, నీక్ హెచ్డి ప్లస్, అలాగే ఎంటీవీ హెచ్డి ప్లస్, సిఎన్బిసి ఆవాజ్, అలాగే హిస్టరీ హెచ్డి, అలాగే ప్రైమ్ హెచ్డి, రిష్టే, ఎంటీవీ బీట్స్ హెచ్డి, సిఎన్బిసి టీవీ 18 ఈ లైవ్ ఛానల్స్ వూట్ నుంచి ఇక్కడ మనకు కనబడతాయి. అలాగే కొన్ని డివోషనల్ ఛానల్స్ కూడా ఇక్కడ మనకు కనబడతాయి. ఇవన్నీ లైవ్ ఛానల్స్ అన్నమాట. అలాగే లైవ్ న్యూస్ ఛానల్స్ అనేటువంటివి ఉన్నాయి ఇక్కడ. అలాగే కిందకు వచ్చినట్లయితే మ్యూజిక్ లైవ్ ఛానల్స్, ఇవన్నీ మ్యూజిక్ సంబంధించినటువంటి ఛానల్స్ అనమాట. అలాగే ఎంటర్టైన్మెంట్లోకి వచ్చి చూసినట్లయితే కలర్స్ హెచ్డి, సేమ్ వూట్కి సంబంధించినటువంటి లైవ్ ఛానల్స్ ఇవన్నీ. దాంతోపాటు జియో బాలీవుడ్ ప్రీమియం హెచ్డి ఈ ఛానల్ ఎక్స్ట్రాగా వస్తుంది. దీంట్లో మనకి హిందీ మూవీస్ అనేటువంటివి ప్లే అవుతాయి. సో అలాగే రీజనల్ లైవ్ ఛానల్స్, వీటిలో మనకి ఓన్లీ టీవీ9 ఒకటే కనబడుతుంది. నెక్స్ట్ అలాగే లైవ్ టీవీలో కనుక వెళ్ళి చూసినట్లయితే ప్రస్తుతానికి ఇక్కడ లైవ్ టీవీ ఛానల్స్ ఏమీ రావు. ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఇది హైబ్రిడ్ సెటప్ బాక్స్ కాబట్టి అంటే మన కేబుల్ కనెక్షన్ ఇచ్చి లైవ్ టీవీ కూడా చూడవచ్చు. ప్రస్తుతానికి అయితే వీళ్ళు ఎలాంటి కేబుల్ ఆపరేటర్తో టైప్ కాలేదు కాబట్టి ప్రస్తుతానికి లైవ్ టీవీ ఛానల్స్ అనేటువంటివి ఏం లేవు. అలాగే జియో సినిమా యాప్. సో ఇక్కడ మనకి రెగ్యులర్ జియో సినిమా యాప్ ఎలాగైతే పనిచేస్తుందో సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా పనిచేస్తుంది అనమాట. అన్ని మూవీస్ అనేటువంటివి ఇక్కడ కనబడతాయి. జియో సావన్ అంటే మ్యూజిక్ అనమాట. అలాగే జియో స్టోర్. సో ఇక్కడ జియో స్టోర్లో అన్ని యాప్స్ అనేటువంటివి కనబడతాయి. ఈ యాప్స్ని మనం సెపరేట్గా ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే వీళ్ళు సెటప్ బాక్స్ని యాక్టివేట్ చేస్తారో ఆటోమేటిక్గా యాప్స్ మొత్తం ఇన్స్టాల్ అయిపోతాయి. సో ఇక్కడ జియో గేమ్స్ అనేటువంటిది సెపరేట్గా ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది మనం. నెట్ వెలాసిటీ ఇది స్పీడ్ టెస్ట్ కోసం అనమాట. నెక్స్ట్ అఫీషియల్ యూట్యూబ్ యాప్ అనేటువంటిది కనబడుతుంది. అలాగే వూట్ టీవీ, అలాగే సోనీ లివ్. సో దీంతోపాటు మనకి సోనీ లివ్ ప్రీమియం మెంబర్షిప్ అనేటువంటిది వస్తుంది. సో ప్రీమియంలో కనుక వెళ్ళి చూసినట్లయితే ప్రీమియం ఇంటర్నేషనల్ కంటెంట్ని మనం వాచ్ చేయొచ్చు. అలాగే సోనీకి సంబంధించినటువంటి లైవ్ ఛానల్స్ ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు సోనీకి సంబంధించినటువంటి లైవ్ ఛానల్స్ మొత్తం ఇక్కడ కనబడుతున్నాయి. సోనీ టీవీ హెచ్డి, అలాగే సబ్ హెచ్డి, మ్యాక్స్ హెచ్డి, అలాగే బీబీసీ ఎర్త్ హెచ్డి, సో సోనీ పిక్స్ హెచ్డి, సోనీ పల్ ఈ ఛానల్స్ మొత్తం ఇక్కడ మనకి సోనీ లివ్ యాప్లో కనబడతాయి. సో అలాగే నెక్స్ట్ మనం ఫొటోస్లో కనుక వెళ్ళి చూసినట్లయితే మన పెన్ డ్రైవ్ని వాడి ఫొటోస్ కనుక చూడాలనుకున్నట్లయితే ఈ ఫొటోస్ యాప్ని వాడాల్సి ఉంటుంది. అలాగే మై జియో యాప్ కనబడుతుంది. అలాగే హాట్స్టార్. సో మన మొబైల్లో హాట్స్టార్ యాప్ ఏదైతే ఉందో సేమ్ అదే యాప్ ఇక్కడ కనబడుతుంది. కాకపోతే మనకి మెంబర్షిప్ అనేటువంటిది ఫ్రీగా వస్తుంది. కాకపోతే మనకి ఓన్లీ విఐపీ మెంబర్షిప్ మాత్రమే వస్తుంది, ప్రీమియం మెంబర్షిప్ రాదు. సో దానివల్ల ఏంటంటే మనం ఇంటర్నేషనల్ కంటెంట్ని చూడలేము. సో అడిషనల్గా మనకి ఛానల్స్ సెక్షన్ కనబడుతుంది. సో ఇక్కడ ఛానల్స్లో లైవ్ టీవీ ఛానల్స్ అనేటువంటివి కనబడతాయి. లైక్ స్టార్ ప్లస్, అలాగే స్టార్ జల్సా, స్టార్ విజయ్, స్టార్ భారత్. మన తెలుగుకి సంబంధించినంత వరకు ఓన్లీ స్టార్ మా మాత్రమే ఉంది. సో ఇవన్నీ మనకి ఇక్కడ లైవ్ ఛానల్స్ కనబడతాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి జియో పేజెస్. సో జియో పేజెస్ ఏంటంటే జియో బ్రౌజర్ అనమాట. సో దీని వాడి మనం బ్రౌజింగ్ అనేటువంటిది చేయొచ్చు. అలాగే జియో గేమ్స్. జియో గేమ్స్లో మనకి చిన్న చిన్న గేమ్స్ అనేటువంటివి ఉంటాయి. సో వీటిని మనం ప్లే చేసుకోవచ్చు అనమాట. సో అలాగే నెక్స్ట్ యూట్యూబ్ యాప్ని చూద్దాము. సో ఇంతకుముందు చెప్పుకున్నట్లు సో ఈ రిమోట్ వచ్చేటప్పటికి వాయిస్ కమాండ్ని సపోర్ట్ చేస్తుంది. సో ఈ వాయిస్ కమాండ్ ఇచ్చి యాప్ని ఓపెన్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం యూట్యూబ్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ యూట్యూబ్. సో చూడండి యూట్యూబ్ ఓపెన్ అయిపోయింది. అలాగే యూట్యూబ్లో కూడా మనం కంటెంట్ని సెర్చ్ చేయొచ్చు. సో 4K అల్ట్రా హెచ్డి. సో చూడండి ఇక్కడ 4K సంబంధించినటువంటి వీడియోస్ మొత్తం వచ్చేసినాయి. సో ఈ సెటప్ బాక్స్ వచ్చేటప్పటికి 4K కాబట్టి 4K కంటెంట్ ప్లే అవుతుంది. సో ఇక్కడ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాము. సో మోర్, అలాగే ఇక్కడ క్వాలిటీలో కనుక వెళ్ళి చూసినట్లయితే సో ఆటో 2160/4K. సో 4K కంటెంట్ అనేటువంటిది సెటప్ బాక్స్లో ప్లే అవుతుంది. సో వీడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇక్కడ. కాకపోతే మీ దగ్గర ప్రాపర్ 4K టీవీ కనుక ఉన్నట్లయితే 4K కంటెంట్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట.
సో ఈ విధమైనటువంటి ఆప్షన్స్ మొత్తం ఈ సెటప్ బాక్స్లో కనబడతాయి. సో ఈ సెటప్ బాక్స్ని నేను లాస్ట్ 10 days నుంచి వాడుతున్నాను. సో ఈ 10 daysలో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయలేదు. అంటే అప్లికేషన్స్ ల్యాగ్ అవ్వడం కానివ్వండి, అలాగే సెటప్ బాక్స్ హ్యాంగ్ అవ్వడం కానివ్వండి, ఇలాంటి ఇష్యూస్ అయితే ఏమీ ఫేస్ చేయలేదు. అలాగే అన్ని ఓటీటీ యాప్స్ కూడా బాగానే పనిచేస్తున్నాయి. సో ఈ సెటప్ బాక్స్ తీసుకున్నప్పుడు కొన్ని ఓటీటీ యాప్స్ యొక్క ప్రీమియం సబ్స్క్రిప్షన్ అనేటువంటిది వస్తుంది. ఒకవేళ మీరు మంత్లీ ప్లాన్ కనుక తీసుకున్నట్లయితే ఓన్లీ 3 times మాత్రమే ప్రీమియం మెంబర్షిప్ అనేటువంటిది దొరుకుతుంది, అంటే ఓటీటీ యాప్స్ కోసం. అదే మీరు యాన్యువల్ మెంబర్షిప్ కనుక తీసుకున్నట్లయితే కంప్లీట్ ఇయర్కి ఓటీటీ యాప్స్ యొక్క ప్రీమియం మెంబర్షిప్ అనేటువంటిది వస్తుంది. సో అలాగే సెటప్ బాక్స్లో మనకి జియో టీవీ యాప్ అనేటువంటిది కనబడదు. సో లైవ్ టీవీ చూడాలనుకున్నట్లయితే ఓన్లీ ఓటీటీ యాప్స్లో ఏవైతే లైవ్ టీవీ ఛానల్స్ ఉన్నాయో వాటిని మాత్రమే మనం చూడాల్సి ఉంటుంది. సో ప్రస్తుతానికి కొన్ని లిమిటెడ్ ఛానల్స్ మాత్రమే ఉన్నాయి. ఫ్యూచర్లో ఇంకా వీళ్ళు యాడ్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. అలాగే ఇది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది, కానీ దీంట్లో మనకి ప్లే స్టోర్ అనేటువంటిది కనబడదు, ఓన్లీ జియో స్టోర్ మాత్రమే కనబడుతుంది. సో ప్రస్తుతానికి సెటప్ బాక్స్ అయితే ప్రజెంట్ మీరు వాడుతున్నటువంటి కేబుల్ ఆర్ డిటిహెచ్ని అయితే రీప్లేస్ చేయలేదు, ఎందుకంటే దీంట్లో మనకి లిమిటెడ్ ఛానల్స్ మాత్రమే ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే ప్రజెంట్ కేబుల్ కనెక్షన్ని ఇది 100% రీప్లేస్ అయితే చేయలేదు. అలాగే ఓటీటీ ఛానల్స్ క్వాలిటీ కనుక తీసుకున్నట్లయితే మనం సెటప్ బాక్స్తో కనుక కంపేర్ చేసినట్లయితే అంత క్వాలిటీ అనేటువంటిది కనబడదు, ఎస్పెషల్లీ హెచ్డీ ఛానల్స్. అలాగే సౌండ్ విషయంలో కూడా ఇక్కడ కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. అదే మీరు డిటిహెచ్ కనుక తీసుకున్నట్లయితే దాంట్లో మనకి డాల్బీ ఆడియో అనేటువంటిది ఉంటుంది. అదే ఓటీటీ యాప్స్లో డాల్బీ ఆడియో అయితే ప్రొవైడ్ చేయట్లేదు వీళ్ళు ప్రస్తుతానికి, ఓన్లీ స్టీరియో ఆడియో మాత్రమే అవైలబుల్లో ఉంది. అలాగే దీంట్లో మనకి ఓన్లీ ఆక్స్పోర్ట్ అనేటువంటిది ఇచ్చారు. సో అట్లీస్ట్ వీళ్ళు ఆప్టికల్ పోర్ట్ అని ఇవ్వాల్సింది, ఎందుకంటే మనం ఎక్స్టర్నల్ హోమ్ థియేటర్తో కనెక్ట్ చేసుకోవడానికి ఆప్టికల్ పోర్ట్ ఉంటే బాగుండేది. అట్లీస్ట్ మనకి 5.1 సరౌండ్ సిస్టమ్ అనేటువంటిది వచ్చేది. అలాగే నెక్స్ట్ దీంట్లో మనకి అమెజాన్ ప్రైమ్ అలాగే నెట్ఫ్లిక్స్ యాప్స్ అనేటువంటివి కనబడవు. అట్లీస్ట్ వీళ్ళు దీనికి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ ఇవ్వకపోయినా యాప్స్ అయినా ప్రొవైడ్ చేయాల్సింది, ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ కనుక ఉన్నట్లయితే లాగినే చూసుకోవచ్చు. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఫ్యూచర్లో G5 అలాగే సన్ నెక్స్ట్ అలాగే ఈటీవీ వీటికి సంబంధించినటువంటి ఓటీటీ యాప్స్ కూడా వస్తాయని చెప్పేసి అంటున్నారు. చూద్దాం ఫ్యూచర్లో ఎంతవరకు వస్తాయో. సో ఓవరాల్గా చెప్పుకున్నట్లయితే ఈ సెటప్ బాక్స్ బిల్ క్వాలిటీ అయితే బాగానే ఉంది, అలాగే ఫంక్షనాలిటీ కూడా బాగానే ఉంది. సో అలాగే కనెక్షన్తో పాటు మనకి ఓటీటీ యాప్స్ యొక్క ప్రీమియం మెంబర్షిప్ అనేటువంటిది వస్తుంది. సో ఇది ఎలాగూ ఫ్రీ కాబట్టి మీ దగ్గర జియో గిగా ఫైబర్ కనుక ఉన్నట్లయితే దీన్ని వాడుకోవచ్చు. కాకపోతే ఈ సెటప్ బాక్స్ని వాడినప్పుడు డేటా అనేటువంటిది కన్జ్యూమ్ అవుతుంది. ఆ డేటా కూడా మన యాక్చువల్ ఇంటర్నెట్ ప్లాన్ నుంచి డిడక్ట్ అవుతుంది. అదొక విషయం ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది జియో డిజిటల్ సెటప్ బాక్స్ గురించి. మీకు ఏమైనా క్వశ్చన్స్ కనుక ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.